హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఏహెచ్టిటి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీన ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే శుభవార్తలు 3 శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి మనకు గత ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే పథకం అయితే పెట్టి మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్లు అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారు. అయితే మనకు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే 3,000 రూపాయలు పెన్షన్ అయితే పంపిణీ అయితే చేశారు. అయితే ఏదైతే ఈ పెన్షన్ల పంపిణీ ఉందో ఈ పెన్షన్ల పంపిణీ మనకు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత అయితే పెన్షన్ల పంపిణీ చేయించారు. అయితే ఇప్పుడు మాత్రం మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు జూలై 1న అయితే మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏదైతే గత ప్రభుత్వం మీకు 3,000 రూపాయలు పంపిణీ చేస్తుందో ఆ 3,000 కాకుండా ఇప్పుడు మీకు 4,000 రూపాయలు అయితే మేము పంపిణీ చేస్తాము. అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో హ్యాండిక్యాప్డ్ పీపుల్స్ అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము పెన్షన్లు అనేవి 6,000 రూపాయల వరకు అయితే పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది. అలాగే పెన్షన్లకు సంబంధించి మనకి ఎవరైతే డయాలసిస్ బాధితులు కానివ్వచ్చు, తలసేమియా వ్యాధిగ్రస్తులు కానివ్వచ్చు, సో మంచాలపైన ఉన్న వారికి వీరికి అందరికీ ఏంటంటే 10,000 రూపాయల పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారు అని చెప్పేసి ప్రకటన అయితే జారీ చేశారు. అయితే పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు గత ప్రభుత్వంలో ఎవరైనా పెన్షన్కు సంబంధించి అర్హత ఉన్నప్పటికీ అప్లై చేసుకోవాలంటే 60 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి అయితే ఉండేది. 60 సంవత్సరాలు నిండిన తర్వాతనే మనం పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే వీలయ్యేది. అయితే ఇప్పుడు మాత్రం అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే 50 సంవత్సరాలు నిండితే చాలు మీరు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎలిజిబిలిటీ అయితే కనుక, అంటే మీరు అర్హత సాధిస్తే కనుక మీకు పెన్షన్ అనేది ఆ నెలకు సంబంధించి అప్పుడే మీకు 4,000 రూపాయలు అయితే వేస్తాం, దివ్యాంగులు ఉంటే 6,000 రూపాయలు అయితే వేస్తామని చెప్పేసి మనకైతే ప్రకటించడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఈ విధమైనటువంటి శుభవార్తలు అయితే ప్రకటించారు. సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. పెన్షన్దారులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.